మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు ఉంటూనే ఉంటాయి. వాటితో పాటుగా ఎన్నో కోరికలు కూడా ఉంటాయి. కోరికలు తీరాలన్నా బాధలు తొలగాలన్నా మనకు డబ్బు కావాలి. డబ్బు కోసం లోకంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించటం కోసం ఎలాంటి పనులనైనా సరే చేస్తున్నారు. ఇలా డబ్బు సంపాదించాలనే కోరికతో ఎంతోమంది సొంతంగా వ్యాపారం పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సొంత వ్యాపారం వైపుగా ఆకర్షింపబడుతున్నారు. ఏదో సాధించాలి, కోట్లు సంపాదించాలని ఆశపడుతూ వ్యాపారంలో పెట్టుబడి కోసం అప్పులు చేయటం లేదా బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవటం వంటివి చేస్తున్నారు. వ్యాపారం మొదట్లో కొంతమందికి లాభాలను తెచ్చిపెట్టినా క్రమేపీ నష్టాలలో కూరుకుపోయేలా చేస్తుంది. ఇలా జరగటంతో ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంటారు. ఈ విధంగా వ్యాపారంలో నష్టపోయినా, ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్న, కోరికలు తీరకపోయినా, ఇలా ఏ విధమైన సమస్య ఉన్నా సరే మహాశివరాత్రి ముందు రోజు అనగా ఆదివారం నాడు శివునికి ఇలా అభిషేకాలు చేయించటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఎలా అభిషేకం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి ముందు రోజు అనగా ఆదివారం నాడు ప్రత్యేకంగా శివుణ్ణి ఈ అభిషేకాలతో సంతృప్తిపరచడం వలన అనేక దోషాలు సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలు సకల శుభాలతో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హత వీటితో అభిషేకం చేయటం వలన కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా శివుడికి పంచామృతాలతో అనగా పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలతో విడివిడిగా అభిషేకం చేస్తారు. ముందుగా పాలతో అభిషేకం చేసిన తరువాత నీళ్లతో శుభ్రంగా కడిగి మరలా పెరుగుతో అభిషేకం చేస్తారు. అయితే శివరాత్రి ముందు ఆదివారం నాడు పంచామృతాలన్నీ కలిపి శివుడికి అభిషేకం చేసి ఆ తరువాత మరలా 150 గ్రాముల నెయ్యితో అభిషేకం చేయాలి. అభిషేకం చేయటం పూర్తయ్యాక 51 నాగకేసరాలు, 5 కుంకుమ పువ్వు రేకులు, 3 పసుపు రంగు పువ్వులను సమర్పించాలి. శివార్చనలో నాగకేసరాలు, కుంకుమ పువ్వును ఉపయోగించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా రేపు ఆదివారం మహాశివరాత్రి ముందు రోజు నుండే భోళాశంకర్ను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకం చేయటం వలన పరమశివుడి అనుగ్రహంతో కోరికలు తీరి వ్యాపారంలో లాభాలు వచ్చి ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.